మా చిన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ అత్తగారికి ముగ్గురు కోడళ్ళు. ముగ్గురు కోడల్ని ఏదో ఒకటి తిడుతూనే ఉంటూ, ఎప్పుడూ పనులు చెప్తూ, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేది కాదు. వాళ్ళ హస్బెండ్స్ కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్లే వినేవారు. వీళ్ళ ముగ్గురికి అబ్బాయిలున్నారు. నేను అనుకునేదాన్ని వీళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత వీళ్ళ పడిన కష్టాలు వాళ్ళ కోడలికి రానివ్వకుండా చూసుకుంటారు అని. కానీ రీసెంట్‌గా నేను తెలుసుకున్నది ఏంటంటే, వాళ్ళు కూడా వాళ్ళ అత్తగారిలాగే కోడల్ని బాధ పెడుతున్నారు. ఇది వారసత్వంగా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారా? ఆ ప్యాటర్న్‌ని ఎవరైనా సరే బ్రేక్ చేయాలి. మీరు మీ అత్తగారు బాధ పెట్టడం వల్ల ఎంత ఫీల్ అయ్యారో, ఎంత సఫర్ అయ్యారో మీకు అనుభవపూర్వకంగా తెలుసు. మీరు అదే బాధని మీ కోడలికి ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? అలా కాకుండా మీరు హ్యాపీగా చూసుకుంటే ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకవేళ మీ అత్తగారు మంచిగా చూసుకుని ఉంటే మీరు సంతోషంగా ఉంటారు కదా! ఆ సంతోషాన్ని మీ కోడలికి పంచడానికి ట్రై చేయండి. ఇది అందరి అత్తగారులకి కాదు, ఇలా కోడల్ని బాధ పెట్టే కొంతమంది అత్తగారులకి మాత్రమే.